ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇటు ఇరాన్ టెహ్రాన్ నుంచి భారీగా వలసలు వెళ్తుంటే మరోవైపు ఇజ్రాయెల్ నుంచి కూడా కొంతమంది భారీగా మరోవైపు పయనిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం తర్వాత జనం అక్కడి నుంచి కూడా వెడుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఎయిర్పోర్ట్లు బంద్ అయ్యాయి, పూర్తిగా గగనతలం నిషేధించబడింది. దీంతో ప్రజలు సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇజ్రాయెల్ నుంచి సముద్ర మార్గంలో సైప్రస్ వైపు వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. సైప్రస్ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర దేశాలకు పయనమవుతున్నారు. దాదాపు 50,000 మంది ఇజ్రాయెల్ని వీడినట్లు ఇప్పటివరకు అంచనా. వెళ్ళిపోతున్న వారిలో టూరిస్టులు, ఇతర దేశాల ప్రజలు కూడా ఉన్నారు. సైరన్ మూతలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామంటున్నారు. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయంటూ టూరిస్టులు వాపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలామంది ఇజ్రాయెల్ నుంచి తిరిగి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా పొరుగున ఉన్నటువంటి సైప్రస్ దేశానికి సముద్ర మార్గంలో ఇజ్రాయెల్ నుంచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆ దృశ్యాలు ఇజ్రాయెల్ నుంచి సైప్రస్ వైపు వెళ్తున్న దృశ్యాలు. సైప్రస్ ద్వీపానికి చాలామంది సముద్ర మార్గాన్ని వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. చాలామంది వీళ్ళు టూరిస్టులు ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా టూరిజం ఊపందుకుంటున్న వేళ, ఇది సీజన్గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భారీ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అటు ఇరాన్లో టెహ్రాన్ నుంచి ఏ రకంగానైతే వలస వెళ్తున్న పరిస్థితితో ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా ఇజ్రాయెల్లో చాలామంది టూరిస్టులు, అలాగే ఇజ్రాయెల్ చెందినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా హైఫా, అలాగే జెరూసలేం, టెల్ అవీవ్ వంటి నగరాల నుంచి ఎక్కువగా ఈ సైప్రస్ దీవులకు వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అటు నుంచి మరికొన్ని పశ్చిమ దేశాల వైపు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు టెహ్రాన్లో కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా పూర్తిగా గగనతలాన్ని మూసివేయడంతో చాలామంది రోడ్డు మార్గం ద్వారా అర్మేనియా చేరుకుని అటు నుంచి ఈ శ్రీలంక, భారత్, అలాగే నేపాల్ చెందిన చాలామంది విద్యార్థులు కావచ్చు, పౌరులు అక్కడి నుంచి ఇక నేరుగా ఇండియా బయలుదేరుతున్నారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా ఇదే పరిస్థితి. అక్కడి నుంచి కూడా వేలాది మంది టూరిస్టులు బయలుదేరుతున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా సైప్రస్ను కలుపుతూ సముద్ర మార్గం ఇజ్రాయెల్కు ఉంటుంది. సో సైప్రస్ ద్వీపం అనేది ఇప్పుడు రవాణా కేంద్రంగా మారడంతో వేలాది మంది ప్రజలు అక్కడ గుమిగూడిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశానికి తిరిగి రావడానికి ప్రయత్నించే వారికి కూడా, అలాగే మధ్యప్రాచ్యం నుంచి పారిపోవడానికి కూడా ఇదొక మార్గంగా చెప్తున్నారు. ఇజ్రాయెల్కి వెళ్ళడానికి, అలాగే అట్నుంచి మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి ప్రాణభయంతో బయటికి పారిపోయే వారికి, లేదంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ని వీడి సైప్రస్కు చేరుకున్న వారికి తిరిగి స్వదేశానికి చేరుకోవడానికి ఇదొకటే రవాణా మార్గంగా చెప్తున్నారు. వారికి ఇప్పుడు ఈ కీలకమైన జంక్షన్ అయిన లార్నాకా ఎయిర్పోర్టే ఇప్పుడు కీలకమైన జంక్షన్గా మారుతోంది సైప్రస్లో. సో సముద్ర మార్గం గుండా ఇజ్రాయెల్ నుంచి సైప్రస్ చేరుకున్న వాళ్ళు ఈ లార్నాకా ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి లార్నాకా ఎయిర్పోర్ట్కు చేరుకొని అటు నుంచి మళ్ళీ ఇజ్రాయెల్కి చేరుకోవడానికి కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇది కీలక జంక్షన్గా మారుతుంది. అంటే స్వదేశాలకు తిరిగి రావడానికి, స్వదేశం నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ప్రస్తుతం ఇది ఒక జంక్షన్గా మారింది. దీంతో చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ కష్టాలకు సంబంధించి ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో కొన్ని వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. ఇది మరింత భరించలేనిగా మారుతుంది. రాకెట్లు మా ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయంటూ పోర్చుగల్, స్పెయిన్ నుంచి వచ్చినటువంటి దాదాపు మిడిల్ ఏజ్ వయసు గల యువకులు 30 అలాగే 20 వయసు గల యువకులు బృందం ఒకటి అంతర్జాతీయ మీడియాతో తమ అభిప్రాయాలు పంచుకుని తెలిసి వీరందరికీ కూడా ఇజ్రాయెల్ సిటిజన్షిప్ ఉంది, అంటే ఇజ్రాయెల్ పౌరసత్వం ఉంది. కానీ వీళ్ళంతా కూడా పోర్చుగల్, స్పెయిన్ నుంచి వచ్చినటువంటి సిటిజన్స్గా చెప్తున్నారు. ఒకసారి వాళ్ళంతా కూడా మాట్లాడారు. రాకెట్ల భయం ఎలా వెంటాడుతుంది, ఆ శబ్దాలతో, సైరన్ల మూతలతో ఏ రకంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇన్నాళ్ళు బతికామో వాళ్ళ మాటల్లోనే విందాం. I'm heading home, heading back to New York. So we'll see what happens. Hopefully we're back by tonight. Got to get some sleep. You know, it's been a long 72 hours for us. The cruise was great. Everything about it was awesome, but it's time to go home. Right now I'm very happy to be in Cyprus and get home safe to my family. In Israel it's very scary. We didn't sleep for nights on end. We were all very exhausted. And this is a sigh of relief. In Israel, I was very afraid. I'm never used to anything like that, sirens or missiles or anything. New York is pretty much very safe, and it was very new to me.
I wanted to say on behalf of everyone here how grateful we are for the rescue, for the enormous efforts that have been made to get us out, and that we recognize that we're some of the luckiest people in the world. And right now there are millions of people who are either trapped in war zones or who are fleeing through ways that are much, much more dangerous than what we're doing. And that I'm thinking of people in Israel, in Gaza, in Iran, in Syria, in every unsafe place around the world, and I hope that everyone one day has access to the kind of resources that we've been given here and a chance for safety and freedom. The first few days were fun. We're all having fun. All of a sudden, we were in Tel Aviv. It was 3 a.m. and we started hearing sirens in the sky. So we went to the bomb shelter. From there, every single day, we've been hearing sirens, missiles over us. It's been a little scary, but since we're on the group together, we've been helping each other, trying to stay positive. So overall, we're doing okay, but we're ready to. సో మొత్తం మీద చాలామంది ప్రయాణికులంతా కూడా భయాందోళన మధ్య ప్రస్తుతం ఇజ్రాయెల్ను వీడుతున్న పరిస్థితి కనబడుతుంది. వేలాది మంది సైప్రస్ సముద్ర మార్గం గుండా అక్కడి నుంచి విదేశాలకు తిరిగి వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇక అటు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ నుండి కొన్ని దేశాలైతే పౌరులను తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నికోసియాలోని పోర్చుగీస్ రాయబారి కార్యాలయం ఏర్పాటు చేసిన చార్టర్డ్ ఫ్లైట్లో చాలామంది లిస్బన్కు వెళ్తున్నారు. ఆ విమానం పోర్చుగీస్ జాతీయులతో వారి పార్ట్నర్స్తో కలిసి బంధువులతో కలిసి బయలుదేరింది. అలాగే ఒకరు సైప్రస్ సంబంధించినటువంటి మీడియాతో కూడా మాట్లాడారు. సైప్రస్ ద్వీపానికి తాము ఎంత దూరం ప్రయాణించారో వివరించిన పరిస్థితి. మొదట ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్ పట్టణమైన టాబాకు బస్సులో తీసుకెళ్లారని, అది ఇజ్రాయెల్ సరిహద్దుకు పక్కన ఉన్న సినాయి ద్వీపకల్పంలో ఉందని చెప్తున్నారు. ఇజ్రాయెల్ నగరం ఐలాట్ నుండి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తున్నారు. అలాగే టాబా నుంచి ఈ బృందాన్ని షర్మ్ ఎల్ షేక్కు తీసుకెళ్లారని, అక్కడ వారు సైనిక విమానం ఎక్కి సైప్రస్కు వెళ్లారని చెప్తున్నారు. సో అలాగే మరొక యూత్ కెనడియన్ ఒక ట్రావెలర్ చెప్తున్నారు, తాను ప్రయాణిస్తున్న సంస్థ బర్త్ రైట్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన ప్రైవేట్గా ఒక వ్యవస్థీకృత క్రూయిజ్లో క్రౌన్ ఐరిస్లో 2 రోజుల క్రితం ఈ లార్నాకాకు చేరుకున్నాడని చెప్తున్నాడు. సో రకంగా అంటే వివిధ దేశాలకు చెందినటువంటి వివిధ మతాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా అక్కడి నుంచి ఏదో ఒక మార్గం గుండా వెళ్తున్నారు. కొంతమంది ఈజిప్ట్ చేరుకుంటున్నారు, కొంతమంది బస్సుల ద్వారా ఈజిప్ట్ చేరుకుంటున్నారు, కొంతమంది సైప్రస్ చేరుకుంటున్నారు సముద్ర మార్గాల ద్వారా. ఎందుకంటే విమానం మొత్తం గగనతలం మూసింది కాబట్టి ఏ దారి ఉంటే ఆ దారిలో వెళ్తున్నట్టుగా మనకు ఈ సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా పౌరులైతే దాదాపు 1500 మంది కూడా ఇజ్రాయెల్లోని ఈ ఆస్ట్రోడ్ ఓడరేవు నుంచి బయలుదేరి క్రౌన్ ఐరిస్ అనే క్రూయిజ్ షిప్లో లార్నాకా ఓడరేవు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ చూస్తుంటే అంటే ఇప్పుడు మేము మీకు చెప్తున్న ఈ సమాచారాన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్లో ఉన్న టూరిస్టులు అమెరికన్స్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, కెనడియన్స్ కావచ్చు, కొంతమంది అక్కడి నుంచి వచ్చి ఇజ్రాయెల్లో స్థిరపడి ఇజ్రాయెల్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే ఇజ్రాయెల్ చెందినటువంటి దేశస్తులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా రకరకాల మార్గాల ద్వారా వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ లార్నాకా అనేది ఒక జంక్షన్ లాగా తయారైంది. వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ పారాలిమ్ని అనే ప్రదర్శనను తీసుకెళ్లారు. సో ఆ రకంగా ఇజ్రాయెల్ నుంచి బయలుదేరడానికి మొదటిసారి ప్రయత్నించి అక్కడ 9 ఫ్లైట్లలో వెళ్దామనుకున్నారు కానీ అవన్నీ రద్దయినాయి. సో అటు నుంచి ఈ లార్నాకా సైప్రస్ వెళ్ళడం, అక్కడి నుంచి రకరకాలుగా డిస్పర్స్ అవుతున్నారు. కెనడా వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, పోర్చుగీస్ వెళ్తున్నారు. సో ఆ రకంగా ఇప్పటికే ఈ టెల్ అవీవ్లోని కెనడియన్ రాయబార కార్యాలయం అయితే కొన్ని వాళ్ళకు సంబంధించిన సౌకర్యాల విషయంలో ఇప్పటికే వాళ్ళ పౌరులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా చాలామంది వెళ్తున్నారు. అటు నుంచి మళ్ళీ తిరిగి వచ్చేందుకు కూడా అదొక పెద్ద జంక్షన్గా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద సరిహద్దులు దాటి దక్షిణ ఇజ్రాయెల్లో ఐలాట్ నుంచి వెళ్తున్నారు, తిరిగి ఐలాట్కు చేరుకుంటున్నారు. ఒకసారి మనం లార్నాకా ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి కొన్ని అరైవల్స్ అండ్ డిపార్చర్స్ సంబంధించిన బోర్డు ఒకటి చూద్దాం. ప్రస్తుతం ఇది ఈ లార్నాకా పోర్టు హార్బర్ అది జంక్షను, అటు నుంచి మళ్ళీ ఫ్లైట్కి సంబంధించిన దృశ్యాలు. ఎస్, ఇది లార్నాకా సంబంధించినటువంటి ఓడరేవు, అలాగే ఇది ఎయిర్పోర్టు. సో ఇది సైప్రస్లోని ఒక సెంటర్, మెయిన్ సెంటర్, ఇజ్రాయెల్కు కనెక్ట్ చేస్తుంది. ఇది చూడండి, చాలా వరకు కూడా ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయినాయి. అది ఇజ్రాయెల్ టెల్ అవీవ్ సంబంధించిన డిపార్చర్స్ అలాగే అరైవల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిన దృశ్యాలు అవి. అటు నుంచి చాలామంది ఈ విదేశీ పౌరులంతా కూడా ఇప్పుడు సముద్ర మార్గంలో వెళ్తున్నారు. సో మొత్తం మీద ఇరాన్లో ఏ రకంగానైతే భయంకర పరిస్థితులు ఉన్నాయి, ఇజ్రాయెల్ కూడా అదే పరిస్థితులు ఉన్నాయి.
ఎందుకంటే ఇరాన్ కూడా భీకర దాడులు చేస్తుంది, చాలా పెద్ద పెద్ద మిసైల్స్తో అటాక్ చేస్తుంది. కాబట్టి చాలామంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్న దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తున్నాయి.